నమ శివాయ. నమో కాలభైరవాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులకు కాలభైరవుని అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మనకి భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ పండుగలకు అందరికీ కూడా ప్రతి ఒక్క హిందూ బంధువుకు కూడా మీ అందరికీ మన పండగ శుభాకాంక్షలు. అలాగే ఈ కనుమ నుంచి గ్రామీణ ప్రాంతాల్లో తీర్థాలు కూడా వస్తాయి. ఆ తీర్థాలు కూడా బాగా ఎంజాయ్ చేయండి. అందరూ కూడా ఆ దైవనామ స్మరణలో, అలాగే సంక్రాంతికి మన పెద్దలను స్మరించుకుంటూ అందరం బాగుండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మన పీఠంలో జరిగే కార్యక్రమం గురించి వివరిస్తాను. జనవరి 25 గురువారం రోజున మన పీఠంలో పౌర్ణమి ప్రదోష వేళలో రాజశ్యామల సహిత కాలభైరవ హోమం ఎప్పటిలాగే జరుగుతుంది. పరోక్షంగా పాల్గొనాలి అనుకునే భక్తులందరూ కూడా ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి. మీ అందరి యొక్క కోరికలన్నీ కూడా తీర్చుకోండి. అలాగే ఎప్పట్లాగే మనం అన్నప్రసాద సేవను కూడా చేస్తాము. హోమం అయిన తర్వాత అన్నప్రసాద సేవకు కూడా ఎవరికి అన్నప్రసాద సేవను చేస్తాము? భోజనానికి కూడా అవకాశం లేని వారికి, అలాంటి వారికి సేవ చేయటం ద్వారా మనం తప్పకుండా మంచిని పొందుతాము, మంచి జరుగుతుందనే భావిస్తూ అందరూ కూడా మీరు మీ కోరికలు నెరవేర్చుకోవటానికి పరోక్షంగా మన ఈ హోమంలో పాల్గొనండి. మరి మొన్న కాలభైరవ జయంతి చాలా అద్భుతంగా జరిగింది. మీ అందరి సహకారం మరవలేనిది. ఆయన పుట్టినరోజును బాగా జరుపుకున్నాం. మనందరికీ కూడా ఆయన ఆశీస్సులు అందించాలని కోరుకుందాం. అలాగే ముఖ్యంగా ఒక విషయం ఏమిటంటే, మహాశివరాత్రికి ఏం చేయబోతున్నామో ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోను కూడా చేయబోతున్నాను. మరొక విషయాన్ని మీకు చెప్పాలి. చాలామంది పరిహారాల గురించి అడుగుతున్నారు. ఈ వీడియో చివర మనం పరిహారం ఉంటుంది. ఏ రాశి వారికైనా ఆ రాశి వారు ఏ గ్రహానికి పరిహారం చేసుకుని మంత్రం చదివితే బాగుంటుందో తెలియజేశాను. మీరు చివరి వరకు చూసినట్లయితే మరలా మాకు ఫోన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు వీడియోను చూడండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఒక్క మాట, మీ అందరికీ మన వీడియోలు నచ్చుతాయనే భావిస్తాను. నచ్చిన వాళ్ళందరూ కూడా మన వీడియోలు ఒక్క లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఈ వీడియోలను మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఆ భైరవుని అనుగ్రహం పొందాలని మనసా వాచా కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. కుంభరాశి జనవరి 16 నుంచి 31 వరకు కుంభరాశి వారికి ఎలా ఉంటుందో ఒక్కసారి పరిశీలిద్దాం. ఎక్కువగా మీరు లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్, దీర్ఘకాలిక ప్రణాళికలు ఎక్కువగా వేస్తారు. ఒక్కొక్కసారి పరిస్థితులు చేయి దాటిపోతూ ఉంటాయి. అలాంటి స్థితిలో కూడా ఒక చక్కగా ఆలోచన చేసి మంచి ఇంటలెక్చువల్ థింకింగ్తో మీరు ఆ ప్రమాదాల నుంచి బయటపడటం కూడా జరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోవడానికి కొన్ని దూర ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే కొన్ని సందర్భాల్లో స్నేహితుల మాట వినటం వలన కూడా మీకు నష్టాలు సంభవించే పరిస్థితులు ఉంటాయి. అందుకే ఏ పని చేయాలన్నా మీకు మీరుగా ఆలోచించండి. ఒకరి మీద డిపెండ్ అవ్వటం, వాడెవడో మీరు ఒక 100 రూపాయలు పెడితే నేను ఒక 10,000 ఇచ్చేస్తానంటే ఏ అప్పు చేసో పెట్టేయకండి. జాగ్రత్తగా ఉండండి. కొంతమంది మాటలతో ఇన్స్పైర్ చేస్తారు, పనుల్లో మాత్రం అంతా శూన్యం, ఏం ఉండదు అక్కడ. అర్థమైందా? తర్వాత వాడు కనిపించడు. అందువలన వాడు స్నేహితుడైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం కూడా చాలా మంచిది. స్థిరాస్తి వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ఉన్నవాటిని కూడా కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. తొందరపడి ఏదైనా వివాదంలో ఉన్నటువంటి స్థిరాస్తులు కొనుగోలు చేయటం,
తర్వాత ఇబ్బందులు పడటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేటప్పుడు వాటికి రావాల్సిన అనుమతుల విషయంలో కూడా కాస్త ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి. రుణ ఒత్తిడి కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉంటే వాయిదాలు వేసుకోండి. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం కాస్త ప్రయత్న లోపం లేకుండా చూసుకోవాలి. వివాహ ప్రయత్నాలు కూడా నెమ్మదిగానే ఉంటాయి. నిరుద్యోగులకు సానుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఇక రాజకీయ రంగం వారికైతే కాస్త చాలా ఇంపార్టెంట్ టైంగానే చెప్పాలి. ఇప్పుడే మిత్రులెవరో శత్రువులెవరో తెలుస్తూ ఉంది. అలాగే ప్రజల మీద కూడా మీ దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి ఉద్యోగస్తులకైతే సాధారణంగానే ఉంది. ఎవరికైనా అదనపు బాధ్యతలు ఉంటే అవి కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎవరైనా సహోద్యోగులు మీకు సహకరిస్తాను అన్నవారు కూడా హ్యాండ్ ఇచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వ్యాపారస్తులు కాస్త స్టాక్ మెయింటైన్ చేయాలని కొద్దిగా ఎక్కువగా డబ్బును ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. దీనివలన ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు కూడా ఎదుర్కొంటారు. అంటే ఏదో వ్యాపారాల్లో ఇవి రేటు పెరిగిపోతుందని చెప్పేసి స్టాక్స్ను ముందే నిల్వ చేయటం ఇలాంటివి కొద్దిగా చూసుకోండి. మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, తర్వాత అది తగ్గిపోతే ఏం పని జరుగుతుంది, ఇలాంటివన్నీ జాగ్రత్తగా బేరీజ్ చేసుకోండి. అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా కాస్త మీ మధ్య మాట పట్టింపులు కూడా ఉంటాయి. పంతానికి పోయి వ్యాపారాన్ని మాత్రం పాడు చేసుకోవద్దు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకైతే అంత అనుకూలంగా కనిపించడం లేదు. షేర్ మార్కెట్కి అయితే దూరంగా ఉంటేనే చాలా మంచిది. బిల్డర్స్ కూడా తొందరపాటు నిర్ణయాలు ఏం చేయకండి. పౌల్ట్రీ ఆక్వా వ్యాపారస్తులకు కూడా సాధారణ లాభాలు ఉన్నాయి. చిరు వ్యాపారస్తులకైతే పర్వాలేదు, మితం లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కళారంగం వారికి కొన్ని అవకాశాలు వచ్చి చేజారిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ రాశి మహిళలకైతే బాగానే ఉంది. మీరు ఏ రంగంలో పనిచేసినా కాస్త విజయాలు చూస్తారు. మీ తోబుట్టువులు లేదా స్నేహితుల సహాయం కూడా మీకు అందుతుంది. అలాగే మీ జీవిత భాగస్వామితో మాత్రం చిన్నపాటి మనస్పర్ధలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి విద్యార్థులకు చూసినట్లయితే బద్ధకం ఎక్కువగా ఉంటుంది. రాబోయే పరీక్షలకు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలి, లేకపోతే మార్కులు తగ్గిపోతాయి. మరి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి. డైజెషన్కి సంబంధించినటువంటి సమస్యలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఆహారం వేళకి తీసుకోవటం, వేడి నీళ్ళు తాగటం చాలా మంచిది. ప్రేమికులకు మాత్రం సానుకూలంగానే ఉంది. మరి ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి తేదీలు 19, 25, 28. అలాగే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన తేదీలు 16, 21, 23, 30. కుంభరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి రవి శని గ్రహాలకు పరిహారం చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ తండ్రి కొడుకులే. సూర్యభగవానుడికి ఓం ఆదిత్యాయ విద్మహే సహస్ర కిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. శని భగవానుడికి ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనయే నమః. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం 18 సార్లు ఉదయం సాయంత్రం చదువుకుంటే సరిపోతుంది. ఈ 2 మంత్రాలు కూడా. అలాగే అవకాశం ఉంటే కాస్త పులిహోర ప్యాకెట్లైన వికలాంగులకి శనివారం నాడు ఇవ్వగలిగితే ఇంకా మంచిది. ఇంకా మన పీఠంలో జరిగే హోమంలో పరోక్షంగా పాల్గొనగలిగితే ఇంకా శుభ ఫలితాలే వస్తాయి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం 19 సార్లు పఠించినట్లయితే భం భైరవ అనుకుంటే మీ భయాలు ఆందోళనలు అన్నీ తొలగిపోతాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.